తిరుపతి పరిధిలోని తారక రామ్ నగర్ లో భారీ పేలుడుకు కంపెనీ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తేల్చారు పోలీసులు. ఇందులో ఎలాంటి విద్రోహ కోణం లేదన్నారు. కంపెనీ యాజమానిపై కేసు నమోదు చేస్తామన్నారు. రేణిగుంట పరిధిలోని తారక రామనగర్లో పేలుడు పదార్థం కలకలం సృష్టించింది. రైల్వే ట్రాక్ పరిసరాల్లో పశువులు కాస్తున్న శశికళ పట్టాల పక్కనే ఉన్న డబ్బాను చేతికర్రతో కదిలించింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి మహిళ తీవ్రంగా గాయపడింది. బాధితురాలని 108 వాహనంలో చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పేలుడు విషయం తెలుసుకున్న జీఆర్పీ రేణిగుంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పేలుడు జరిగిన స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. మొదట నాటు బాంబుగా అనుమానించిన పోలీసులు చివరకు వెల్డింగ్ పనులకు నీటిని వేడి చేయడానికి వాడే ఈథైల్ కీటో పెరాక్సైడ్ గా గుర్తించారు. బాలాజీ వెల్డింగ్ వర్క్స్ లో హీట్ రెసిస్టింగ్ పనులు చేస్తారని, ఖాళీ డబ్బాను నిర్మానుష్య ప్రదేశంలో పడేయడమే దీనికి కారణమని తిరుపతి ఎస్పీ తెలిపారు. ఆ డబ్బాయే రైల్వే ట్రాక్ పక్కన పేలిన పదార్థంగా ప్రాథమికంగా గుర్తించినట్లు చెప్పారు. అంటే ట్రైన్ ట్రాక్ ఏదన్నా డిరైల్ చేసేదానికి కానీ లేకపోతే తీవ్రవాద చర్య కానీ ఎటువంటిది లేదండి. ఇప్పుడు మాకున్నటువంటి సమాచారం ప్రకారం దొరికినటువంటి మెటీరియల్, క్లూస్ టీమ్ ఎవిడెన్స్ వీటన్నిటిని అసెస్ చేసుకొని మేము ఇమీడియట్గా అన్ని అసెస్ చేసుకున్న తర్వాత కమ్ టు దిస్ కన్క్లూజన్. రసాయన డబ్బాను జాగ్రత్తగా డిస్పోజ్ చేయాల్సిన బాధ్యత పరిశ్రమదేనని ఎస్పీ స్పష్టం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి పడేయడంతో పేలుడు జరిగిందన్నారు. ఇందులో ఎలాంటి సంఘ విద్రోహ శక్తుల హస్తం లేదన్నారు. వెల్డింగ్ పరిశ్రమ యజమానిపై కేసు నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు.